వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. మళ్ళీ ఇవాంకా ట్రంప్ లేకపోతే అమెరికా అధ్యక్షులు ఎవరైనా వస్తే తప్ప హైదరాబాద్లో బెగ్గర్స్ అంటే ఆ రోజు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్కి 4 రోజుల పర్యటన ఉన్నందువలన రోడ్డు మీద ఎక్కడ కూడా బెగ్గర్స్ కానీ ఎవరో కనపడకుండా వాళ్ళకు ఒక ఆశ్రమం ఏర్పాటు చేసి తరలించారు ఎక్కడో మన సిటీకి దూరంగా. కానీ బెగ్గర్స్ మాఫియా ఉంది. దయచేసి ఇప్పటికైనా పోలీసు వారు కానీ వీటికి సపరేట్ వింగ్ ఏర్పాటు చేసి బెగ్గర్స్ మాఫియా కొంతమందిని బెగ్గర్స్ని తయారు చేసి వాళ్ళని అడుక్కునే విధంగా వాళ్ళ డబ్బులు తీసుకొని అంటే చాలా సినిమాలు చూసాం. అది కూడా హైదరాబాద్ నడుస్తుందని చెప్పి ఒకటి లేదు. నిజంగా వాళ్ళు బెగ్గర్స్, వాళ్ళకి ఏ ఆధారం లేదు, కొంచెం పిచ్చి అయిపోవడం కానీ లేదా ఇంకో జరగడం వల్ల వాళ్ళు పని చేయలేకపోవడం, అలాంటి వాళ్ళకి ఆశ్రయం ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిందేంటి కూడు గుడ్డ. ఆ రెండు ఏర్పాటు చేస్తే కొన్ని వందలకు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు కనీసం. అయితే బెగ్గర్స్ మాఫియా ఉంది కదా, ఇప్పుడు నిజమైన బెగ్గర్స్ వాళ్ళకి ఏ ఆధారం లేని వాళ్ళు రోడ్ల మీద అడుక్కునే వాళ్ళని తీసుకుపోయి వాళ్ళకి కావాల్సింది కూడు గుడ్డ, కొంచెం తిండి పెట్టి కొంచెం మంచిగా బట్టలు వేస్తే అక్కడ కూర్చొని అక్కడే ఉంటారు. వాళ్ళకి అడుక్కోవాలని ఎవరికి ఆశ ఉండదు. ఎందుకంటే మన హైదరాబాద్ మహానగరం అని చెప్పుకుంటున్నాం. చిన్న ఎగ్జాంపుల్గా నేను ఒక వీడియో చేశాను. అంటే వీళ్ళకి ఎన్ని ప్రభుత్వాలు కొత్త ప్రభుత్వాలు వచ్చినా వీళ్ళ బతుకులు మారవు, వీళ్ళ బతుకులు ఇంతేనా, వీళ్ళ కొరకు ఎవరు పట్టించుకోరా అంటే వాళ్ళ దగ్గర ఓట్లు కూడా లేవేమో వాళ్ళ కొరకు పట్టించుకోకపోవడానికి, అందుకొరగా పట్టించుకోరామని అనుకుంటున్నాము. చూడండి इसका बीवी चलेगा, तुम्हारा बेटा है, एक ही है. आप लोग जैसे रात में सो जाता ना, कोई डिस्टर्ब नहीं करते पुलिस वाले? कोई जीएचएमसी वाला आके हाँ कहीं तो अभी बारिश आता है, बारिश आए तो क्या करते? कौन फिर काम करके यहाँ क्या करते? जीएचएमसी कौन से काम करते? हाँ लेते इन लोग का उनको घर है. फिर अभी पानी की नहीं आते आप लोग नहीं अम्मा थोड़ा కాదమ్మా. ఇప్పుడు మీకు కాదనుకో, సపోజ్ ఇట్లా మీరు ఉన్నారు కదా, గవర్నమెంట్ మీకు పట్టించుకోదా? అంటే ఎవరు వచ్చి అడగరా ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఇక రోడ్డు మీద ఎందుకున్నారు ఏంటని? నైపుస్తే పై నైపుస్తాయి बात नहीं करता आपसे. आप पहले से जीते जब पैदा होते थे कहाँ साहब, जब पैदा होता ना आप इधर ही है, बाहर से आया था. हाँ इधर का है, बाहर से आया. उन लोग बात कर लो. आप कुछ रिश्तेदार है, हम लोग क्या करते आप रिश्तेदार कागज उठा वो बेच के पैसा करा रहेगा उसका भी, आपका भी घर नहीं है. आपका नाम क्या है? खाली कर दिए कहीं को एक्सीडेंट हुआ था, कैसे चालू कर देते? అయితే ఆమె కూడా కొంచెం మెంటల్లీ డిసప్పాయింట్ ఉంది. వాళ్ళ కొడుకు, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ భార్య వదిలిపోయింది ఏదో చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ ఆశ్రమం కల్పించి వాళ్ళు 3 పూట్ల తిండి అడుగుతున్నారు. తిండి వాళ్ళు కట్టుకొని బట్టలు ఏముంది, ఎవరైనా ఎంతోమంది ఈరోజు దానాలు చేస్తున్నారు బట్టలు. నిన్ను కనీసం జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ ఎలా బండి వెళ్ళినా సరే ఎవరు వెళ్ళినా సరే ఇస్తారు. కొన్ని వేల మంది ఈరోజు 100 మంది హైదరాబాద్లో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. నిజమైన బెగ్గర్స్ అందరిని తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఆశ్రయం కల్పించి వాళ్ళకి అంటే వాళ్ళు దెబ్బలు తగిలినప్పుడు కానీ ఏ పట్టించుకోరు. వాళ్ళకి ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి రోడ్డు మీద. ఎందుకు ఎవరికి కావాలని అడుక్కోరు.
ఇకనైనా సరే ప్రభుత్వం వీటి మీద దృష్టి సారించి వాళ్ళకు ఒక రక్షణ కల్పించి వాళ్ళకు ఒక కూడు గుడ్డ కల్పించే విధంగా ప్రభుత్వాలు ముందుకు వస్తాయని మన ఛానల్ కోరుకుంటున్నాం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. అందరికీ నమస్కారం.